అందరికీ నమస్కారం అండి. 365 రోజులు మనం ఎలా ఉన్నా సంవత్సరంలో 2 రోజులు మాత్రం మనకి అందరికీ కూడా విపరీతమైన దేశభక్తి పెరిగిపోతుంది. ఆ 2 రోజులు ఏమిటో మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. ఒకటి జనవరి 26, 2 ఆగస్టు 15. అసలు జనవరి 26కి ఆగస్టు 15కి తేడా ఏమిటో తెలుసుకుందాము. చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఆగస్టు 15th, జనవరి 26th అంటే స్కూల్లో ఫ్లాగ్ ఎగురవేస్తారు, చాక్లెట్లు పంచుతారు. ఆ ఫంక్షన్ అయ్యాక ఇంటికి పంపించేస్తారు, హాయిగా ఆడుకోవచ్చు. అదొకటే తెలుసు అండి. అసలు విషయం అప్పటికి చిన్నపిల్లలం కాబట్టి మనకు తెలియదు అన్నమాట. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలకు పైగానే మన ఇండియాని పరిపాలించారండి. వాళ్ళ ఇష్టానుసారమే పరిపాలన చేశారనమాట. వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి మన ఇండియాలో అడుగుపెట్టి మనల్ని ఆక్రమించుకుని దౌర్జన్యంగా మన మీదే పెత్తనం చెలాయించారన్నమాట. వాళ్ళు 200 సంవత్సరాలు మన ఇండియన్స్ని చాలా బాధలు పెట్టారు. వాళ్ళ బాధల నుండి మనకు విముక్తి 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి మనకి స్వాతంత్రం. ఎంతోమంది ప్రజలు ప్రాణాలు అర్పించడం వల్ల, మంది దేశ నాయకులు పోరాడడం వల్ల మనకి ఈ స్వాతంత్రం లభించిందండి. ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చింది. చాలా సంతోషించదగ్గ విషయం. ఇక ఆగస్టు 16 నుంచి మన నాయకులందరూ సమావేశమయ్యి మనకి స్వతంత్రం వచ్చింది, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, మనకి నాయకులు ఎవరు, బ్రిటిష్ పరిపాలన చాలా దౌర్జన్యంగా ఉంది, మనకి మనం ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచన వచ్చిందనమాట. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన చాలా దౌర్జన్య పరిపాలన. ఎలా పరిపాలించాలి, పోనీ పూర్వం రాజులు పరిపాలించారు కదా, వాళ్ళెలా పరిపాలిద్దామా అంటే అది ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం చరిత్రది. అప్పుడు విధానాలు వేరు, అప్పుడు పద్ధతులు వేరు. అప్పుడు ఎక్కువ రాజులు వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడానికి యుద్ధం చేయడానికే సరిపోయేది. ప్రస్తుత పరిస్థితులు అలా చేయలేం. ఎలాగ మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని యువకులు మొత్తం నాయకులు అందరూ సమావేశమయ్యి ఒక రాజ్యాంగం రూపొందించుకోవాలి, దానికి ఎవరు అని అందరూ సమావేశమై చర్చించుకున్నారన్నమాట. అప్పుడు నాయకులందరూ సమావేశమయ్యి మనకంటూ మన దేశానికి ఒక చట్టం ఉండాలి, ఆ చట్టంతో మనం అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ ఐకమత్యంగా ఉండాలి, దానికి ఒక పరిపాలకుడు కావాలి, ఒక చట్టం కావాలి, ఆ చట్టంలో మనకి ఎలా ఉంటే బాగుంటుంది, ఏ విధంగా మనం జీవనం కొనసాగించాలి, ఏ విధంగా మన దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి అని అందరూ ఆలోచించి ఒక చట్టం చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయమే భారత రాజ్యాంగ చట్టం అన్నమాట అండి. ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ చాలా ఐకమత్యంగా, చాలా ఆనందంగా జీవించాలి, అందరి మధ్య ఐక్యత ఉండాలి, చాలా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, అందరూ సమిష్టిగా కృషి చేయాలి, అందరూ అన్నదమ్ముల వలె కలిసి ఉండాలి అని నిర్ణయించుకున్నారన్నమాట. ఈ చట్టం అందరికీ ఉపయోగపడేలా ఉండాలని, భావితరాలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండాలి, ఎంతో ఆదర్శంగా ఉండాలని చాలా ఆలోచించండి నాయకులు ఒక చట్టాన్ని అనుకున్నారనమాట. దాన్నే రాజ్యాంగ విధానం అనేసి ఒక చట్టం ప్రతిపాదించారు. అలా ఒక రాజ్యాంగం అని నిర్ణయించుకుని ఒక పుస్తకాన్ని రచించాలని అనుకున్నారు. ఈ రాజ్యాంగం రచించడం ఒక్క రోజుతో అయ్యే పనే కాదు, దానికి సరైన వాళ్ళు ఎవరు అనేసి మరలా ఆలోచించారు. అప్పుడు ఆ చట్టం అనే పుస్తకంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉండాలని, ఆ చట్టాన్ని ఎందుకు ఎవరికి ఇవ్వాలి, దీది చట్టం రాయడానికి ఒక పెద్ద మేధావి ఉండాలి, ఆ మేధావి ఎవరు అని అందరూ ఊకుమ్మడిగా నిర్ణయించుకుని దాన్ని ఒకరికి ఆ బాధ్యత ఒకరికి అప్పగించారండి. ఆ మేధావి ఎవరో మీకు తెలుసండి, ఆయనే డాక్టర్ అంబేద్కర్ అన్నమాట. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రాజ్యాంగ రచన బాధ్యతను అప్పగించారండి. మనకి ఆగస్టు 15న స్వాతంత్రం రాగా 15 రోజుల తర్వాత అంటే ఆగస్టు 29న ఈ రాజ్యాంగ రచన చేయాలనేసి డాక్టర్ అంబేద్కర్ గారికి బాధ్యతలు అప్పగించారన్నమాట.
డాక్టర్ అంబేద్కర్ గారు ఇది చాలా బాధ్యతతో కూడిన నిర్ణయం అని, దాన్ని తను చాలా సక్రమంగా నిర్వహించాలని ఎంతో బాధ్యతాయుతంగా ఆ గ్రంథ రచనకి పూనుకున్నారండి. ఇది భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా రచించాలి, చాలా ఉపయోగంగా ఉండాలి, చాలా చక్కటి చట్టాలు తీసుకురావాలి, ఈ చట్టంతో ప్రజలందరూ చాలా సంతోషంగా జీవించాలి అని ఈ కార్యానికి శ్రీకారం చుట్టారన్నమాట. ఆగస్టు 29, 1947న. ఈ రాజ్యాంగ రచన అంటే మామూలు విషయం కాదండి, చాలా బాధ్యతతో కూడుకున్నది. ప్రతి ఒక్కరూ వాళ్ళు తనకి ఇష్టమైన మతంలో ఉండొచ్చు, వాళ్ళు ఇష్టమైన దైవాన్ని పూజించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ జీవితం ఉంది. ప్రతి పౌరుడు ఆనందంగా జీవించాలి. ప్రతి పౌరుడు తన తన హక్కుల్ని వినియోగించుకోవాలి. ప్రతి పౌరుడు తను చదువుకోవాలి అని ఎంతో ఆలోచించి చాలా పర్పందిగా, చాలా ప్రణాళికాబద్ధంగా ఈ రాజ్యాంగాన్ని రచించారనమాట డాక్టర్ అంబేద్కర్ గారు అనమాట. రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధానాలు, శాసనసభ సమావేశాలే కాకుండా అన్ని రకమైన చట్టాలు అందుబాటులోకి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తేవాలని చాలా కృషి చేశారండి. ఈ రాజ్యాంగ రచన 1947 ఆగస్టు 29న మొదలుపెట్టండి. ఇది రాయడం పూర్తయ్యడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందటండి. అంత కష్టపడి ఈ రాజ్యాంగ రచన తయారు చేశారు. ప్రతి సామాన్య మానవుడు కూడా చాలా ఆనందంగా, స్వతంత్రంగా జీవించేలాగా చదువుకునే హక్కు అందరికీ కల్పించారు. చాలా చక్కగా రూపొందించారన్నమాట. ఈ రాజ్యాంగం రాయడానికి వీలుగా డాక్టర్ అంబేద్కర్ గారు ప్రజలందరితోని చాలాసార్లు సమావేశమయ్యి అందరి అభిప్రాయాలు సేకరించి, అందరి కష్టసుఖాలు తెలుసుకుని, అందరితోని చర్చించి ఈ రచన చేసేవారటండి. ఈ రాజ్యాంగం రచించేటప్పుడు ఎన్నో ప్రతిపాదనలు, ఎన్నో సవరణలు, ఎంతోమంది వాళ్ళ అభిప్రాయాలు ఒక వ్రాతపూర్వకంగా అందరికి అందజేసేవారటండి. వాటిని ప్రతిపాదనలు అంటారనమాట. అలా అందరి అభిప్రాయాలు సేకరించి అందరికీ న్యాయం జరిగేలాగా, అందరూ సంతోషంగా జీవించేలాగా, ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా జీవించేలాగా, ప్రతి సదుపాయం ప్రజలందరికీ చేరేలాగా అలా చాలా చక్కగా మంచి ఆలోచనతో రచించారటండి ఈ రాజ్యాంగ రచన. ఈ రాజ్యాంగం పూర్తయ్యాక 1949 నవంబర్లోని ఈ రాజ్యసభలో ప్రవేశపెట్టారటండి ఈ రాజ్యాంగాన్ని. అప్పుడు నాయకులందరూ ఈ రాజ్యాంగాన్ని పరిశీలించి అందరూ చాలామంది దీన్ని ఆమోదించారన్నమాట. ఇప్పుడు నాయకులందరూ, ప్రజలందరూ ఈ రాజ్యాంగాన్ని పరిశీలించి చాలా న్యాయబద్ధంగా ఉంది అనేసి దీన్ని ఆమోదించడం వల్ల ఇది 1950 జనవరి 26న ఆమోదించారటండి. అది జనవరి 26కు ఉన్న ప్రాముఖ్యత. మనకి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15న. రాజ్యాంగం అమలులోకి వచ్చింది జనవరి 26, 1950లో అన్నమాట. ఇదండి ఆగస్టు 15కి రిపబ్లిక్ డేకి ఉన్న తేడా అన్నమాట. 1950 జనవరి 26న రాజ్యాంగ సభ రద్దయి ఇప్పుడు పార్లమెంట్ మొదటిసారిగా అమల్లోకి వచ్చిందటండి. అయితే ఈ పార్లమెంటు అమల్లోకి వచ్చాక ఈ డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు సవరణలు చేశారటండి. ఎన్నో సవరణలు చేశారన్నమాట. అయితే డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి దేశ విదేశాల్లోని చాలా మంచి పేరు వచ్చిందటండి. ఎన్నో దేశాల వాళ్ళు రాజ్యాంగం రాసుకున్న అన్ని రాజ్యాంగాల కంటే విభిన్నంగా మన ఇండియా రాజ్యాంగం చాలా ఉన్నతంగా ఉందని ఇతర దేశాలే ఒప్పుకున్నారటండి. అంతటి చక్కటి రాజ్యాంగం రచించారు డాక్టర్ అంబేద్కర్ గారు. మన దేశభక్తి గురించి కొన్ని కథలు తెలుసుకుందామండి. వాల్మీకి రామాయణంలో దేశభక్తి గురించి వాల్మీకి మహర్షిలా రచించారన్నమాట. రావణ్ణి వధించిన తదనంతరము శ్రీరాముడు లంకా నగరంలోకి ప్రవేశించి లంకను సందర్శిస్తున్నారటండి.
అప్పుడు వానర సైన్యము, శ్రీరాముడి సైన్యము, లంకా నగరం చాలా బాగుంది, మనం అయోధ్యని వదిలి మనం ఈ లంకా నగరాన్ని మన రాజ్యంగా చేసుకుని పరిపాలిద్దాము అని అన్నారటండి. అప్పుడు శ్రీరామచంద్రుడు చిన్నగా నవ్వి, రావణాసురుడు తన ప్రతిభతో 3 లోకాలు జయించి, ఎన్నో రాజ్యాలు జయించి, మణులు, మాణిక్యాలు, రత్నాలతో లంకానగరం అంతా బంగారు సౌధాల్ని కట్టించారటండి. అంత మహా సంపదతో నిండిపోయిందట లంకానగరం. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అన్నారట ప్రజలతో. శ్రీరామచంద్రుడు ఇప్పుడు చిన్నగా నవ్వి తన ప్రజలతోని, తన సహచరులతోని, లంకా నగరం చూసి మనం మురిసిపోకూడదు, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, అందుకనే మన పుట్టిన ఇది దేశం మన అయోధ్య అనే నాకు చాలా ఇష్టం అన్నారటండి శ్రీరామచంద్రులు. మన కన్న తల్లి, మన పుట్టిన దేశము స్వర్గం కంటే గొప్పది. మనము ఎక్కడికి వెళ్ళినా మన కన్న తల్లిని ఎలా మర్చిపోము, అలాగే మన పుట్టిన ప్రదేశాన్ని కూడా అలా మర్చిపోకూడదు అనేసి అన్నారటండి. మీకు అందరికీ వివేకానందుల గురించి తెలిసే ఉంటుందండి. ఈయన అన్ని దేశాలు పర్యటించి మన భారతీయ గొప్పదనం ఎంతో ఉన్నతమైనదని అన్ని దేశాలకి చాటి చెప్పారన్నమాట వివేకానందుడు. వివేకానందుడు అలా దేశాలు పర్యటిస్తూ అమెరికా వెళ్ళారటండి. ఆయన ప్రసంగం విని అక్కడ ప్రజలు మంత్రముగ్ధులైపోయి ఆయన్ని చాలా గౌరవించి ఆయనకి చాలా విలాసవంతమైన హోటల్ని ఆయన బస చేయడానికి ఇచ్చారటండి. ఆయన ఆ ఆర్భాటాలు చూసి వివేకానందులు ఆనందపడలేదట. అయ్యో, నా ప్రజలు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ తిండికి కూడా దొరకకుండా ఎంతో కష్టాలు పడుతున్నారు అనేసి ఎంతో బాధపడ్డారట.